సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి సో లావా బ్లేజ్ డియో 3 స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. కెమెరా పక్కన చిన్న డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మాత్రమే ఎవరైతే రికార్డింగ్ చేసుకోవాలన్న వాళ్ళకి కింద ఒక యాంగిల్ కానీ ప్రాపర్గా ఎలా ఉందనేసి అయితే కనిపిస్తుంది. సో ఇది సెకండ్ AMOLED డిస్ప్లే లాగా కూడా ఉంటుంది. సో అది వాళ్ళకి రికార్డింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఫోటో దిగాలో కూడా మంచిగా కనిపిస్తుంది ఎలా వస్తుంది పిక్చర్ అనేసి. ఇక్కడ 17,000 రూపీస్ అవుతుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V17 FEకి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. సో గిగ్ బెంచ్లో సో గిగ్ బెంచ్ తీసుకుంటే MediaTek Dimensity చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. Android 16 8GB ర్యామ్తో పాటు వస్తుంది. ఇక్కడ స్కోర్ చూసుకుంటే 2507 స్కోర్స్ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి సో రియల్మీ వాళ్ళు రియల్మీ P4 పవర్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇవి ప్రైస్ అనుకోవచ్చు, కొన్ని స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా పోస్ట్ అయితే చేసారు. సో ఇక్కడ చూసుకుంటే 12GB అండ్ 2GB షో ఈవెంట్ వస్తుంది. 38,000 అంట. 6.7 డిస్ప్లే 1.3 కర్డ్ AMOLED డిస్ప్లేతో పాటు MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ 50 MP OS మెయిన్ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా 60 MP సెల్ఫీ కెమెరా 10,000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్ IP6869 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. 3 years OS అప్డేషన్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అని అయితే అన్నారు. ఇది ఒక పిక్చర్ బాక్స్ కూడా ఎక్స్ట్రా పోస్ట్ చేసిరు అన్నమాట, లీక్డ్ బాక్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వాట్సాప్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే వాట్సాప్ వెబ్ ఉంది కదా. సో వాట్సాప్ వెబ్లో సీమ్లెస్గా మీరు గ్రూప్ కాల్స్ అండ్ గ్రూప్ చాట్స్ ఏవైతేనే ప్రాబ్లం లేకుండా ఈజీగా స్మూత్ చేసుకోవచ్చు. ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చిందన్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అయితే ఏం లేదు. ఇక డైరెక్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్కి వెళ్ళిపోతుంది. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AMD వల్ల Ryzen 7 9850X 3D ప్రాసెసర్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు. 5.75 GHz ఆల్ కోర్స్ అనమాట. అన్ని కోర్స్ కూడా 5.7 GHz ఆల్ కోర్స్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో CPU Z సింగిల్ స్కోర్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఏమన్నా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు ర్యామ్దే. సో DDR5 ర్యామ్స్ ఏవైతే ఎట్లయితే ఇంక్రీజ్ అవుతున్నాయో 340% 340% DDR5 ర్యామ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దాంతోపాటే DDR4 మీద పడ్డారు కదా, ఇప్పుడు DDR3 ర్యామ్స్ మీద కూడా బయటపడ్డారు మనం. ఇప్పుడు DDR3కి సంబంధించిన ర్యామ్స్ 75% ప్రైస్ ఇంక్రీజ్ అయిందంట. అంటే ఏది దొరికితే దాన్ని తీసుకొని పెట్టుకోవాలి అన్నట్టు హవా అయితే నడుస్తుంది. సో రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం DDR3 ర్యామ్స్ కూడా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ పాస్మార్క్ సంబంధించిన లిస్ట్లో ఇది ఒకటి బయటపడ్డాయి. ఏంటంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 290HX ప్రాసెసర్ అయితే HX ప్లస్ ప్రాసెసర్ అవుతుంది. ఇది స్కోర్స్ పాస్మార్క్ స్కోర్స్లో బయటపడ్డాయి. HX ప్లస్ చూసుకోండి, ఇక్కడ 66,203 మార్క్స్ ఇది కోర్స్ వచ్చినాయి. సింగిల్ థ్రెడ్ చూసుకుంటే మాత్రం 509 సింగిల్ కోర్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇది లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చూసుకోవచ్చు. సో హై ఎండ్ ప్రాసెసర్ అన్నమాట. 24 కోర్స్ వస్తున్నాయి. 8 పర్ఫార్మెన్స్ 16 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు వస్తుంది. మ్యాక్స్ CPU స్పీడ్ చూసుకుని 5.4 GHz CPU స్పీడ్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఇండికేటర్ గ్రాఫిక్స్ గురించి అయితే ఏం లేదు, కానీ ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడే ఇది పాస్మార్క్ టెస్ట్లో. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో మెట్రో ఎక్సడస్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది. 337 రూపాయలకి. ఫస్ట్ పర్సన్ షూటర్ ఓల్డ్ గేమే, కొత్తదేం కాదు, కానీ తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే మెట్రో సిరీస్ చాలా బాగానే ఉంటుంది. ఇది విండోస్, మ్యాక్, స్టీమ్ఓఎస్ అండ్ లినక్స్లో మూడిట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంది. 8GB ర్యామ్ కావాల్సిందే, 59GB స్టోరేజ్ అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉన్నా సరే సరిపోతుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉన్నా సరే స్మూత్గా రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అనమాట. నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.